जय तमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति काट दो सारे कलेश लाल घर गणपति आयो रे गणपति आयो रे लाल घर गणपति आयो रे भोला गए कैलाश 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 भोला गए कैलाश गौराश नाल रचायूर आयो रे गणपति आयो रे लाल घर गणपति 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 आयो रे
गजानन श्री गणराय आधिवंदु तुझ मोरया गजानन श्री गणराय आधिवंदु तुझ मोरया मंगलमूर्ति श्री गणराय आधिवंदु तुझ मोरया गजानन श्री गणराय आधिवंदु तुझ मोरया गजानन श्री गणराय आधिवंदु तुझ मोरया सिंदूर चर्चित धवनी अंगा सिंदूर चर्चित धवनी अंगा चंदन मुठी खुल विरागा बधता मानस जय श्री माताजी। होते दंगा होते दंगा जी జై శ్రీ మాతాజీ। ఈరోజు ఈ ధ్యాన కార్యక్రమానికి వచ్చిన సహజయోగిని సహజయోగులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, ఆత్మపూర్వక స్వాగతం। ముందుగా మన రెండు అరచేతులు శ్రీమాతాజీ గారి వైపు తెరిచి ఉంచుకుని శ్రీమాతాజీ గారి బొట్టు వంక చూస్తూ, అమ్మా శ్రీమాతాజీ దయచేసి మీరు మా సామూహికతలోకి రండి తల్లి। అమ్మా మీరే సాక్షాత్ శ్రీ వాగ్దేవత, దయచేసి ఈ ధ్యానాన్ని మీరే నడిపించండి తల్లి। చేసేది చేయించేది అన్నీ మీరే తల్లి, మేం కేవలం మీ యొక్క పనిముట్లు మాత్రమే। తల్లి యొక్క పవిత్రమైన పాదపద్మాల దగ్గర సంపూర్ణమైన శరణాగతిని తీసుకుని కుండలిని ఉద్దానపరుచుకుని బంధన్ వేసుకుందాము। మన రెండు అరచేతులు మన సహస్రారం మీద ఒక నిమిషం పాటు అబ్జర్వ్ చేసుకుందాము। తల్లిని పూర్తిగా మన సహస్రారంలోకి రమ్మని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాము। శ్రీమాతాజీ దయచేసి మీరు మా అందరి సహస్రారాల్లోకి రండి తల్లి।
దయచేసి మా అందరికీ పూర్తి నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా తల్లిని మన హృదయంలోకి రమ్మని ప్రార్థిద్దాము. మన కుడి చేతిని మన ఎడమ హృదయం మీద ఉంచుకుని, శ్రీమాతాజీ, దయచేసి మీరు మా అందరి హృదయాల్లోకి రండి తల్లి. మమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణమైన ఆత్మస్వరూపులుగా తీర్చిదిద్ది ఈ ధ్యానాన్ని ఆనందించేటట్టు చేయండి తల్లి. ధ్యానంలో ఉన్న మాధుర్యాన్ని మాకు ప్రసాదించండి తల్లి. మన కుడి చేతిని శ్రీమాతాజీ గారి వైపు, ఎడమ చేతిని మన కుడి స్వాదిష్టానం మీద ఉంచుకుని, శ్రీమాతాజీ, దయచేసి మా అందరికీ ఈ ధ్యానం చేయటానికి కావలసిన పూర్తి నిర్విచార స్థితిని, నిర్మల చిత్తాన్ని ప్రసాదించండి తల్లి. మా చిత్తాన్ని శాంతంగా ఉంచండి తల్లి. ఇదే స్థితిలో తల్లిని మన సహస్రారంలోకి ఆహ్వానించుకుంటూ 3 మహామంత్రాలు శ్రీ గణేశ మంత్రం తీసుకుందాం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायनी माताजी श्री निर्मला देव्यै नमो नमः। మన 2 అరచేతులు భూమాత మీద ఉంచుకుందాము. చిత్తాన్ని మన చేతికి భూమాతకి మధ్య భాగంలో ఉంచుకుంటూ, మనలో ఏమి జరుగుతుందో, మన 10 వేళ్ల కొనల్లో ఏమి జరుగుతుందో పరిశీలించుకుంటూ, అమ్మ భూమాత, దయచేసి మా యొక్క సమస్తమైన చక్రాల్లోనూ నాడుల్లో ఉన్న అన్ని రకాల నకారాత్మక శక్తులను పూర్తిగా మీ యొక్క భూతత్వం ద్వారా తొలగించండి తల్లి.
మీ యొక్క అనంతమైన సహనాన్ని, ఓర్పును మా సామూహికత అందరికీ కూడా ప్రసాదించండి తల్లి. శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన ఎడమ చేతిని శ్రీమాతాజీ గారి వైపు, కుడి చేతిని భూమాత మీద, చిత్తం పూర్తిగా మన ఇడానాడిలో, మన ఎడమ మూలాధారం నుంచి ఎడమ ఆజ్ఞ వరకు మన ఇడానాడి అంతా కూడా ఏ విధంగా ఉందో ఒక్కసారి పరిశీలించుకుందాం. శ్రీమాతాజీ దయచేసి మా ఇడానాడిలో ఉన్న సమస్తమైన దోషాలను, బాధలను భూమితత్వం ద్వారా తొలగించి మాలో ఉన్న శ్రీ మహాకాళి శ్రీ భైరవనాథుని యొక్క శక్తులను పూర్తిగా జాగృతి చేసి మా అందరికీ శుద్ధ ఇచ్ఛను, శుద్ధ విద్యను ప్రసాదించండి తల్లి. మన ఇడానాడిలో వచ్చే చైతన్యాన్ని పరిశీలించుకుందాం. అమ్మ, మా ఇడానాడి అంతటికీ కూడా చల్లని చైతన్యాన్ని ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన కుడి చేతిని శ్రీమాతాజీ గారి వైపు, ఎడమ చేతిని ఆకాశం వైపు, చిత్తం పూర్తిగా మన పింగళ నాడిలో, మన కుడి స్వాదిష్టానం నుంచి కుడి ఆజ్ఞ వరకు మన చిత్తాన్ని నడుపుకుంటూ శ్రీమాతాజీ దయచేసి మా పింగళ నాడిలో ఉన్న సమస్తమైన దోషాలను, బాధలను ఆకాశతత్వం ద్వారా పూర్తిగా తొలగించండి తల్లి. మా పింగళ నాడిలో ఉన్న శ్రీ హనుమంతుని యొక్క, శ్రీ మహాసరస్వతి యొక్క శక్తులను పూర్తిగా జాగృతి చేసి మా భవిష్యత్తు సంబంధించిన అన్ని రకాల ఆలోచనలను పూర్తిగా తొలగించండి తల్లి. మా పింగళ నాడి అంతటికీ కూడా చల్లని చైతన్యాన్ని ప్రసాదించండి తల్లి. మన రెండు అరచేతులు శ్రీమాతాజీ గారి వైపు, చిత్తం పూర్తిగా మన మధ్య నాడిలో, మన సుషుమ్నా మార్గంలో నడుపుకుంటూ శ్రీమాతాజీ దయచేసి మా గతానికి సంబంధించిన అన్ని రకాల ఆలోచనలను, భవిష్యత్తు సంబంధించిన అన్ని రకాల ఆందోళనలను పూర్తిగా తొలగించి మా సుషుమ్నా మార్గాన్ని విశాలం చేయండి తల్లి. మమ్మల్ని ఎల్లవేళలా వర్తమానంలో ఉంచండి తల్లి. మాలో ఉన్న శ్రీ మహాలక్ష్మి తత్వాన్ని పూర్తిగా జాగృతి చేయండి తల్లి. పూర్తి సమతుల్య స్థితిని మా అందరికీ ప్రసాదించండి తల్లి. మన రెండు చేతులు సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి పరిశీలించుకుంటూ, ఇంకా ఎటువంటి అసమతుల్యత ఉన్నా కూడా
తల్లిని సమతుల్యత ఇమ్మని, సామూహికత అంతటికీ కూడా సమతుల్యతను ప్రసాదించమని ప్రార్థిద్దాము. మన చిత్తాన్ని మధ్య మూలాధార చక్రంలో ఉంచుకుని అమ్మా మీరే సాక్షాత్ శ్రీ గణేశం, అమ్మా మీరే సాక్షాత్ శ్రీ విఘ్ననాశాయ గణేశం. దయచేసి ఈరోజు ఈ ధ్యానంలో వచ్చే అన్ని రకాల ఆటంకాలని విఘ్ననాశన గణేశం రూపంలో పూర్తిగా తొలగించండి తల్లి. ఒక్కసారి మంత్రం తీసుకుందాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విఘ్ననాశాయ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మాలో శ్రీ గణేష్ని యొక్క తత్వాన్ని పూర్తిగా స్థిరపరచండి తల్లి. మాలో శ్రీ గణేష్నికి మీ పట్ల ఉన్న సంపూర్ణ శరణాగతిని మా అందరికీ ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన ఎడమ చేతిని మన కుడి స్వాదిష్టానం మీద ఉంచుకుందాము. శ్రీ మాతాజీ గారు మనకి అనేక రకాల స్పీచెస్ లో కాలేయం యొక్క ప్రాముఖ్యతను మనకి చాలా సార్లు చెప్పారు. కాలేయం అనేది మన లివర్ అనేది మనలో ఉన్న ఒక పెద్ద ఆర్గాన్, పెద్ద అవయవం. ఈ కాలేయాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. మనలో అతిగా ఆలోచించడం, అతిగా ప్లాన్లు వేసుకోవటం, భవిష్యత్తు యొక్క అన్ని రకాల ఆందోళనల వల్ల మనకి దీని లివర్ మీద ఎక్కువ ఒత్తిడి పెరుగుతూ ఉంటది. దాంతో అది వేడి ఎక్కుతూ ఉంటది. ఆ వేడి అక్కడి నుంచి గుండెకు, ఇతర అవయవాలన్నిటికి చేరి మన కాలేయం అనేది అనారోగ్యానికి గురి అవుతూ ఉంటది. మనం చిత్తం సహజయోగంలో మన చిత్తం ద్వారానే మనము ఎక్కడికైనా చేరుకోగలుగుతూ ఉంటాము. మన చిత్తం యొక్క మూల స్థానం లివర్. అందుచేత మనలో అనారోగ్యమైన కాలేయం ఉంటే కనుక మన చిత్తం అనేది స్థిరంగా ఉండదు. చిత్తం చంచలంగా ఉంటే ధ్యానంలో మనల్ని అది స్థిరంగా ఉండనివ్వదు. నిర్విచార స్థితికి మనం చేరుకోలేము. మన హృదయంలో ఉండే ఆత్మకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చి పోషించే శక్తి కాలేయం ద్వారానే మనకు లభిస్తూ ఉంటది. అందుకే మనకి లివర్ అనారోగ్యంగా ఉన్నట్లయితే ఈ ఆత్మానుభూతి, ఆనందానుభూతి మనం పొందలేం. శ్రీ మాతాజీ గారు మనకు చాలా విధాలుగా చెప్పారు. కాలేయాన్ని మనము ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలంటే ఒక ఐస్ ప్యాక్ని వాడుకుంటూ ఉండాలి. చల్లటి నీటిలో వాటర్ ట్రీట్మెంట్ చేయటం వల్ల మన కాలేయం అనేది శుభ్రపడుతూ ఉంటుంది. మన చిత్తానికి శక్తిని ప్రసాదించమని చిత్శక్తి రూపంలో మా చిత్తానికి శక్తిని ప్రసాదించండి తల్లి. చిత్త నిరోధిని రూపంలో మా చిత్తాన్ని నిరోధించండి తల్లి. ఎక్కడికి వెళ్ళకుండా మీ యొక్క పవిత్రమైన పాదపద్మాల దగ్గరే ఉంచేటట్టు చేయండి తల్లి.
హిమాలయాల్లో ఉన్న చల్లదనం, చంద్రులలో ఉన్న చల్లదనం, కైలాసంలో ఉన్న చల్లదనాన్ని మా చిత్తానికి ప్రసాదించి మా చిత్తాన్ని శక్తివంతం, చైతన్యవంతం, ప్రకాశవంతం చేయండి తల్లి. మన ధ్యానంలో మన చిత్తం ఎక్కడ ఉంటుందో పరిశీలించుకుంటూ ఉండాలి. సర్వతాపహరిణి రూపంలో మాలో ఉన్న అధికమైన వేడినంతటినీ కూడా పూర్తిగా తొలగించి మా చిత్తాన్ని శాంతంగా ఉంచండి తల్లి. మన కుడి చేతిని శ్రీమాతాజీ గారి వైపు ఉంచుకుని ఎడమ చేతి ద్వారా మనకి ఆ లివర్ ప్రాంతానికి చైతన్యం వెళ్తుందో లేదో మనం పరిశీలించుకుంటూ ఉండొచ్చు. అమ్మ, మా కాలేయాన్ని పూర్తిగా చైతన్యవంతం చేయండి తల్లి. మా అందరికి పూర్తి నిర్మల చిత్తాన్ని ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన ఎడమ చేతిని శ్రీమాతాజీ గారి వైపు, కుడి చేతిని మన ఎడమ హృదయం మీద ఉంచుకుని దయచేసి మమ్మల్ని అందరినీ సంపూర్ణమైన ఆత్మస్వరూపులుగా తీర్చిదిద్దండి తల్లి. ఆత్మానందాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీ సదాశివుని యొక్క అన్ని రకాల శక్తులను మా హృదయంలో జాగృత చేసి ఆనందాన్ని, ప్రేమతత్వాన్ని ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన కుడి చేతిని మన సహస్రారంలోకి తీసుకొచ్చుకుంటూ మన మాడు దగ్గర మన చర్మాన్ని 7 times 7 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పుతూ 3వ మహామంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కలకి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ, మీరే నిర్విచార స్వామిని. దయచేసి మాలో ఉన్న అన్ని రకాల ఆలోచనలను పూర్తిగా తొలగించి పూర్తి నిర్విచార స్థితిని, నిరానంద స్థితిని ప్రసాదించండి తల్లి. మన 2 చేతులు శ్రీమాతాజీ గారి వైపు ఉంచుకుని తల్లి ఇచ్చే అనంతమైన పరమ చైతన్య శక్తిని మన బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలో ఉన్న ప్రతి కణకణానికి తీసుకుందాం. ఈ ఆత్మానంద స్థితిలో, నిరానంద స్థితిలో పూర్తి నిర్మల చిత్తంతో శ్రీమాతాజీ గారి యొక్క బర్త్డే పూజ సందర్భంగా ఇచ్చిన స్పీచ్ ని ఆత్మపూర్వకంగా విందాము.
birthday of your mother, and all such celebrations significance, because on such occasions special vibrations flow in the atmosphere. When all the celestial bodies, the eternal personalities, gods and goddesses sing the praise, and that's how the whole atmosphere is filled with mirth and happiness. Human beings also express their gratitude. Expression of gratitude and love is done in different ways in different countries, but the substance remains the same and the forms change. The substance is like the ocean which flows continuously towards the shores, and the ripples which touch the shores are again repelled back, and a nice pattern is formed. It is such a spontaneous thing, and is so beautiful, creates such a beautiful pattern in the atmosphere. All these waves, when they weave together the pattern of love, they soothe human beings, they enchant human beings, and the whole thing is very blissful. On such occasions, a special type of feelings develop, which we cannot express in words. So, the expression could be in any form. But the main thing is the expression. God has expressed Himself by creation, by creating this creation, while the creation has to express its gratitude by glorifying Him. And this play must go on eternally. It's the most beautiful play. Those who indulge into this play lead an eternal life. That life is unending, never breaks, and binds the whole universe with its beautiful music. Today especially, I have to speak to people who feel weak to follow Sahaja, who are fickle-minded, those who lack strength, those who are afraid of taking Sahaja seriously. It is very important that fickle-mindedness must be seen clearly, why we are fickle. Mostly it might be the ego that is stopping you from doing something that is very important. The fickle-mindedness comes to us by various ways. As I said, one of them is ego. A fickle-minded person can be frightened by his own ego
and he may stop doing Sahaja Yoga after going up to a point, because the ego might say, now, here forward if you go, there is a tunnel in which you cannot enter. You should not go any further. It's very dangerous. It could be marred by your sloth. Sloth is the curse of this country, I feel. It's the curse of the Sahaja Yoga also. I do not know if it is the curse of the Western world. But sloth is something. It's like a devil that can keep you very much glued to your own positions and will not allow you to move on. For example, in the morning you get up and you think that, oh, it's all right. What's the need to get up early in the morning? There is no need to do any meditation. I'll do it tomorrow. Otherwise, you start thinking that it can be done after a month. Doesn't matter. Mataji is here. Everything will be all right. But you must know there are so many imperfections within you. And if you do not meditate now, seriously, take it up as a very serious thing, you may lag behind so much that you may be dropped out. Meditation is very important after surgery. You have slept and slept all your life. Sleeping is not so important. You have to today promise me that from tomorrow you all are going to get up in the morning and meditate. I was suggesting that if you take your baths in the morning would be better so that you won't have your sleeping condition. Sloth is such a devious thing that you do not see it. It explains everything. If you say, I'm sick, it will say, oh, you are so sick, you should go to the hospital. If you say, I'm tired, it will say, you are extremely tired. Why should you be so tired? It is nothing but your sloth is telling you that you are extremely tired, you better not do meditation now, you are extremely tired, you better take some rest, it's important. Sloth is worse than superego and ego. It is a kind of an inertia which pulls you down. And that inertia you have to really throw away and get out of it. Because it explains everything, you like it, because it gives you little comfort, and you want to rely on your sloth. But Krishna has said in Gita that sloth is the worst thing that can happen to human beings. If they take to sloth, if they accept sloth, they will have all explanations for being slothful. Alasya, he calls it, is the worst disease according to him for any aspirant of spiritual life. You may think that, you see, I'm not well now, or anything. Sloth can give you any ideas, because I don't have that, so I don't know what ideas it gives you. But it can give you any kind of idea that would be very, very appealing to you, because it knows how to please your ego. Sloth is a ego-satisfying thing, ego-pampering stuff. And it makes you feel, oh, you are very tired. What are you tired about? You are all young people, why should you be tired? You get tired so soon. It's nothing but your Mr. Sloth telling you you are tired. You'll be surprised, after feeling tired, you run for 2 miles, you can run. Now, why sloth works Sahaja Yoga so adversely? Why sloth works out against Sahaja Yoga so much? The reason is because we are not yet identified with our well-being. We do not think that we have to be better, we have to improve, we have to go further. There's a big gap, we have to do it. We are not identified with our progress. Supposing if I tell you in England that if you run 2 miles every day in the morning, you will get a beauty prize. 99.9% people or women
of this country would be running early in the morning. Supposing if somebody tells men that you will get Mr. Universe if you run every day 5 miles in the morning, there will be, 99.999% people maybe running. Because we are identified with that kind of a competition, which is very materialistic, which is of no value. But when you give up even that competition, you fall into another competition, is everybody is competing each other in sloth. They will get up in the morning, see around. Now, Kuli is still sleeping, all right, let me sleep. So Kuli will think he's still sleeping, let me sleep. So there is a big competition as to who is going to wake up first. Who is going to do this? And if somebody gets up, then one starts finding faults that he got up or what. He was just taking tea or he was talking. What about you? You were still in bed. At least he got up, was talking. Doesn't matter. But he was kicking. What about you who was still slumbering in the bed? Now, it's such a childlike thing. It's such a childish thing to talk about with such intellectuals as you are, such well-read and such well-posted people. That doesn't behove me, a mother of such great people, to talk like this. But sometimes I find my Sahajogis are like 2-year-old children. And then I have to tell them that now you are grown up. You see, you can explain it. But how are you going to explain yourself? Because if you have to grow, if you want your tree to grow, you must change your priorities and your identifications. If you have to be a first-class Sahajogi, you have to put your attention to it. I do not know how to fix it up. Supposing we fix it up like this. It's very childish, but I have to tell you because I have seen this is the problem. That the day I don't get up, I'll have to pay 10p. Let's keep it like that. If you are getting much more pay, then put it at 10 pounds. But something like that. Or you can say that day I'll give up one sweater of mine. Start it like that. It's very easy. People will say that, no, mother, when I meditate, something goes wrong with me. Means you are wrong. There's something wrong with you. So better sit down and meditate. Now, I must say, if you do not meditate, you are very selfish. That's the main point. Because when you come here, scorpions come out of me to bite my feet. There are snakes coming out of you to bite my feet. Do you want to do that to me? Or else to others also. The other day somebody came to my house and Chaya and all these people were there. He was so caught up that they were reeling with giddiness. And everybody was trying to take it out and work it out. If you want Sahaja Yoga to work out in this country and in the West, we have to understand our own value. And we must work it out every time if you are catching. Every time you meet me, you are catching. Then how are you going to feel the Kundalini? You must know how the Kundalini moves within yourself. Say where it is, how far it has gone. At least, there should be at least 10 people like that, minimum. Because I have worked here so hard. You don't know, I didn't work so many years in India. And there will be at least 80% people who can feel the Kundalini moving. It is here, it is there, it is there. And some people feel over-satisfied with their progress also. It is like a whole group of people going somewhere. Say a tug of war. Even one person moves 2 steps forward than where he is, the whole thing moves. But we do not see to the people who are moving it towards them. What we always see is, how can we compete with the person who is not moving?
If he is moving back 2 steps, we can move up back 3 steps. This kind of attitude will not help us. You know that Sahaja Yoga is the only way, is the only method that divine grace has given you, by which you are going to transform the whole world. And lazy lumps, how can they help Sahaja? Laziness is the worst thing. Today, I know today is not a day to say all these things, but you all have to promise to me that you are going to give up your laziness. Swaha. That's what I have seen, that whenever I meet you people, you are caught. The another thing which goes against Sahaja Yoga is, I have told you 100 times, I don't know how many times, is to talk ill about other Sahaja Yogis. We are all part and parcel of one body. Say we are all part and parcel of one hand. Now, if this finger starts talking ill about this one, what is it going to do? Talking ill about each other is a very wrong thing. So, today also decide that we will never talk ill about anybody else, but we look at ourselves. What is our position? I have seen people passing remarks about other people who themselves are very badly caught up and not worried about themselves. Now, by this, how are you going to improve? If you do not pay attention to yourself and pay attention to others, you cannot improve. So, another promise should be that we will not talk ill about other Sahaja Yogis. But no Sahaja Yogi should take anything for granted. We have to really work very hard. So, second habit of talking ill about other Sahaja Yogis should be swaha, and thinking even about it. You are absolutely cutting the threads of Sahaja Yoga, which I have very sweetly woven. Now, you would be generous to me, I know. You can be very generous. You have given me a very beautiful painting. I am very thankful. But try to do it to others also, generosity. You should be really bound together, and you can see then what we can produce. You have seen how nicely we did the exhibition. Everybody was enamored. Everybody was very happy that you did so well. It was such a joyous thing, and everybody was congratulating. They telephoned. They said how they are together. There was no quarrel, no fighting, nothing. They did it so well. So tell your mind that how dare you think against any Sahaja Yogi? Do you know all of you are saints of the highest caliber? And this kind of wretched nonsensical thing, so low level, how can you do? I may talk ill about others. I may say that he's bad. Just to test you, so many times I do that. To see how you feel about someone. If I say somebody is bad, just keep quiet. It will have two purposes. One will be that if you are sympathizing with someone, so I am saying don't sympathize. Because you are sympathizing with the wrong person. Or maybe I am just testing you. So keep it noted in your mind. If I say that person is no good, then keep it in your mind. Am I sympathizing with that person? This negative sympathy is very common. So third promise should be that we will not sympathize. If you sympathize means you share the pathos of others. You have to just share the joy of another person. So we will not sympathize with others, with anyone, but we will share the joy of another person. The part that is joy of another person we are going to share, and look out for the joy. Try to see the good points. Some people just cannot. That's how you dominate each other. That's a wrong thing.
In a growth of vital importance, it is important to know what are the vital parts. If you try to press one vital part, you cannot grow also because you are all supported together. So the third thing is you have to promise that you are not anymore going to sympathize with anybody else. None of you can love as much as I can love. And then one should know that if you have sympathies, there is no need at all. But you should have feelings for it. Now, every human being has a character and a temperament. Apart from his self is his spirit, which is pure in its own form. It just gives vibrations, tells you right, left, and all that. But everybody has a character is important because the light that is burning in a candle can be different style, another different style looks nice, variety looks nice, it gives you beauty. So your character you must know. Respect your character and enjoy the character of another person. I really enjoy your characters and how sweetly you behave towards your own characters. But temperament is not yourself. Temperaments you must give up. Temperaments are horrid things. You give up your temperaments, but keep to your character. A character is something so great, is something so sweet. And I see that character in a person. And I feel that how is it they are not identifying with their character but with temperament? For supposing somebody has a temperament of saying something silly, it's a temperament. So you just say, what is this going on? Why am I saying things silly? I better get rid of it. Some జై శ్రీ మాతాజీ. తల్లి ఇచ్చే ఆ పరమ చైతన్య శక్తిని ఆనందిస్తూ కొంతసేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉందాము.
జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ గారి యొక్క బర్త్డే పూజ సందర్భంగా ఇచ్చిన అమృత వాక్ని ఒక్కసారి తెలుగులో అనువాదం చూద్దాము. సోమరితనం నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఈరోజు మీ తల్లి యొక్క పుట్టినరోజు మరియు అలాంటి ఉత్సవాలన్నీ కూడా చాలా లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఎందుచేతనంటే అలాంటి సమయాల్లో ప్రత్యేకమైన చైతన్య తరంగాలు వాతావరణంలో ప్రవహిస్తూ ఉంటాయి. సూర్యచంద్రులు, గ్రహ నక్షత్రాలన్నీ ఆదియు మరియు అంతం లేని అన్ని జీవాలు మరియు సమస్త దేవీ దేవతలందరూ కూడా స్తుతిస్తూ గానం చేస్తుండటం వల్ల మొత్తం వాతావరణం అంతా కూడా ఉల్లాసభరితంగాను ఆనందంతోనూ నిండిపోయి ఉంటుంది. మానవులు కూడా వారి యొక్క కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఈ రోజు ప్రత్యేకించి ఎవరైతే సహజయోగాన్ని అనుసరించడానికి బలహీనంగా ఉండి చపల చిత్తంతో ఉండి సహజయోగాన్ని సీరియస్ గా తీసుకోవడానికి భయపడుతూ ఉంటారో నేను అలాంటి వారితో మాట్లాడాలనుకుంటున్నాను. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చంచల చిత్తము అనేది అసలు ఎందుకు వస్తుందో స్పష్టంగా చూడగలగాలి. ఇది మనలోనికి చాలా విధాలుగా వచ్చి చేరుతుంది. అందులో ఒకటి అహంకారము. ఎంతో ముఖ్యమైన పని చేయటానికి మిమ్మల్ని ఆటంకపరిచేది మీలోని అహంకారం కావచ్చు. ఈ చంచల స్వభావం ఉన్నవారు తమలోని అహంకారాన్ని చూసి తామే భయపడి ఒక దశకు చేరాక సహజయోగాన్ని మానేస్తారు. ఎందుచేతనంటే వారిలోని అహంకారం ఈ విధంగా చెప్తుంటది, మీరు ఇంతకంటే ముందుకు వెళితే అక్కడ మీరు ప్రవేశించలేని ఒక సొరంగం ఉంది, మీరు ఇంకా ముందుకు వెళ్ళకండి, అది చాలా ప్రమాదకరం అని చెబుతుంది. మీ యొక్క సోమరితనం దాన్ని పూర్తిగా బలపరుస్తుంది. సోమరితనమే ఈ దేశానికి ఒక శాపం అని నేను అంటాను. అది సహజయోగానికి కూడా ఒక శాపం లాంటిది. ఈ సోమరితనం అనేది పాశ్చాత్య దేశాల్లో శాపమేమో నాకు తెలియదు, కానీ అది ఒక దెయ్యంలాగా మిమ్మల్ని పట్టుకుని మీరున్న స్థితి నుండి మిమ్మల్ని కదలనివ్వకుండా అంటి పెట్టుకుని ఉండేలాగా చేస్తుంది. ఉదాహరణకు ఉదయాన్నే లేవగానే ఓహో ఏమీ పర్వాలేదులే, ఇంత ఉదయాన్నే లేవలసిన అవసరం ఏముంది, ధ్యానం చేయవలసిన అవసరం ఏమీ లేదు, నేను రేపు చేస్తాను అని అనుకుంటారు. లేకపోతే ఇలా అనుకోవటం మొదలు పెడతారు, ధ్యానం ఒక నెల తర్వాత కూడా చేయవచ్చు, ఏమీ పర్వాలేదు, శ్రీ మాతాజీ ఇక్కడ ఉన్నారు కదా, అంతా బాగానే ఉంటుంది అని. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీలో ఎన్ని లోపాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు సీరియస్ గా ధ్యానం చేయకపోయినట్లయితే, ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోపోయినట్లయితే మీరు ఎంతగా వెనక్కి పడిపోతారంటే సహజయోగం నుండి బయటకు వెళ్ళిపోవచ్చు కూడా. సహజయోగంలో ధ్యానము అనేది చాలా ముఖ్యము. మీరు మీ జీవితం అంతా నిద్రపోతూనే ఉంటారు. నిద్ర అనేది ముఖ్యం కాదు. రేపటి నుండి మీరందరూ ఉదయాన్నే లేచి ధ్యానం చేస్తామని నాకు ప్రమాణం చేయాలి. నా సలహా ఏమిటంటే మీరందరూ ఉదయాన్నే స్నానం చేస్తే మంచిది. అప్పుడు మీరు ఆ నిద్రమత్తుల్లో నుండి బయటపడతారు. ఈ బద్ధకము అనే లక్షణం పైకి కనపడకుండా మిమ్మల్ని చాలా పెడదారి పెట్టిస్తూ ఉంటది. తాను సమర్థించుకుంటూ ఉంటది. అది ఎలాగంటే ఒకవేళ మీరు నేను అనారోగ్యంగా ఉన్నాను అని అంటే, అదే అవును నీవు అనారోగ్యంగా ఉన్నావు, తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళాలి అంటుంది. నేను అలసటగా ఉన్నాను అని మీరు అంటే, అవును నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు అంటుంది. అసలు మీరు అలసిపోవటం అనేది ఎందుకు ఉంటుంది? అలాంటిది ఏమీ ఉండదు. కానీ ఈ సోమరితం అనేది మీకు ఇలా చెప్తూ ఉంటది, ఇప్పుడు ధ్యానం చేయకపోవటమే మంచిది, కొంత విశ్రాంతి తీసుకోవటం మంచిది, అదే ముఖ్యం అంటుంది. ఈ సోమరితనం అనేది అహంకార ప్రత్యహంకారాల కన్నా చాలా చెడ్డది. ఇది ఒక విధంగా మిమ్మల్ని కిందకి దిగజార్చే జడత్వం. మీరు వాస్తవంగా దాన్ని బయటకి నెట్టివేసి దాని బారి నుండి బయటపడాలి. ఆధ్యాత్మిక జీవితం గడపాలనుకునే వారిలో ఇది అన్ని వ్యాధుల కన్నా కూడా చాలా తీవ్రమైనది.
అది మీకు ఎప్పుడూ ఆరోగ్యం బాగాలేదు అనేలాంటి ఎన్నో ఆలోచనలు ఇస్తూ ఉంటది. ఇంకా మీకు ఎంతో నచ్చే ఇలాంటి భావనలు ఎన్నింటినైనా కలిగిస్తుంది. ఎందుచేతనంటే మీ అహంకారాన్ని ఎలా బుజ్జగించాలో దానికి బాగా తెలుసు. ఈ బద్ధకం అనేది అహంకారాన్ని సంతృప్తి పరిచే విషయము. అయితే ఈ బద్ధకం అనేది సహజయోగులపై ఎందుకు అంత వ్యతిరేకంగా పనిచేస్తుంది? ఎందుచేతనంటే మనం ఇంకా మన శ్రేయస్సు పట్ల గుర్తింపు కలిగి ఉండటం లేదు. మనం ఇంకా మెరుగవ్వాలి, ఇంకా అభివృద్ధి పరుచుకోవాలి, ఇంకా ముందుకు సాగాలి, ఇంకా చాలా దూరంలో ఉన్నాము, అది సాధించాలి అని మనం అనుకోవటం లేదు. మనం ఎంత అభివృద్ధి చెందుతున్నామనే విషయము పట్ల మనకి గుర్తింపు లేదు. అదే ఎవరైనా ఉదయాన్నే రోజుకి ఒక 5 మైళ్ళు పరిగెడితే మీకు మిస్ యూనివర్స్ ఇస్తాము అని చెప్పారనుకోండి, బహుశా 99.9% మంది పరిగెడతారు. ఎందుచేతనంటే మనం ఏమాత్రం విలువ లేని అలాంటి ఐహిక విషయాల్లో పోటీ పడటం ఒక గొప్ప గుర్తింపుగా భావిస్తున్నాం కనుక. ఈ పోటీ కాకపోతే మరొకటి అన్నట్లుగా ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉదయాన్నే లేస్తారు. కానీ ఉదయాన్నే నిద్ర లేచి ధ్యానం చేసే విషయంలో మాత్రం ఓ ఇంకా ఒక సహజయోగి పడుకునే ఉన్నాడు, నేను కూడా కాసేపు పడుకుని ఉంటాను అలా అనుకుంటూ ఉంటారు. మీరు ఎదగాలనుకుంటే, మీ వృక్షం ఎదగాలంటే మీరు మీ ప్రాముఖ్యతలను, గుర్తింపులను మార్చుకోవాలి. మీరు ఒక నాణ్యత కల సహజయోగిగా ఉండాలనుకుంటే మీరు మీ చిత్తాన్ని మీ ఎదుగుదలపై ఉంచాలి. కొంతమంది ఇలా అంటారు, శ్రీమాతాజీ నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాలో ఏదో జరుగుతుంది అని. అంటే దాని అర్థం మీలో ఏదో లోపం ఉంది అని. కాబట్టి మీరు కూర్చుని ధ్యానం చేయటం మంచిది. మీరు కనుక ధ్యానం చేయకపోతే మీరు స్వార్థపరులని చెప్పాలి. అది అసలు విషయం. ఎందుచేతనంటే మీరు ఇక్కడికి వస్తుంటే మీ నుండి నన్ను కరవడానికి నా కాళ్ళ మీదకి తేళ్లు పాములు వస్తున్నట్లుగా ఉంటుంది. ఇంతకు ముందు ఒక రోజు మా ఇంటికి ఒకరు వచ్చారు. ఛాయా మొదలైన సహయోగులందరూ అక్కడ ఉన్నారు. ఆ వచ్చిన అతనిలో సమస్యలు క్యాచెస్ ఎలా ఉన్నాయంటే అక్కడున్న వారందరికీ కళ్ళు తిరగడం మొదలైంది. ప్రతి ఒక్కరూ వారి చక్రాల్లోని బాధలను తొలగించుకోవాల్సి వచ్చింది. మీరు నన్ను కలిసిన ప్రతి ఒక్కసారి మీ చక్రాలు పట్టుకుంటూ ఉంటే ఇక కుండలిని ఉద్దానాన్ని మీరు ఎలా అనుభూతి చెందగలుగుతారు? మీలోని కుండలిని ఏ విధంగా కదులుతుందో మీరు తెలుసుకోవాలి. అది ఎక్కడ ఉంది, ఎంతవరకు వెళ్ళింది అనేది తెలిసి ఉండాలి. కేవలం సహజయోగం మాత్రమే ప్రపంచాన్ని మార్చగల భగవంతుని ప్రేమశక్తిని ఇచ్చిందని మీకు తెలుసు. సోమరిపోతులు సహజయోగానికి ఏ విధంగా సహాయపడగలరు? ఈ రోజుల్లో ఈ బద్ధకం అనేది చాలా చెడు అలవాటుగా మారింది. ఈ రోజు ఇలాంటి విషయాలను చెప్పవలసిన రోజు కాదు. కానీ మీరందరూ మీ సోమరితనాన్ని వదిలిపెడతామని నాకు వాగ్దానం చేయాలి. దానికి మీరు స్వాహా చెప్పాలి. ఇంకొక విషయం ఏమిటంటే ఒక 100 సార్లు లేక అంతకన్నా ఎక్కువ సార్లు నేను చెప్పే ఉంటాను, ఇతర సహజయోగుల గురించి చెడుగా మాట్లాడవద్దు అని. మనమంతా ఒక శరీరంలోని భాగాలమే, ఒక చేతిలోని భాగాలమే. ఉదాహరణకు ఈ వేలు మరొక వేలు గురించి చెడుగా మాట్లాడుతుందా? దానివల్ల ఉపయోగం ఏమిటి? ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం చాలా తప్పు. మీరు ఈరోజు ఇలా నిర్ణయించుకోండి, మేము ఇకపై ఎప్పుడు ఇతరులు ఎవరి గురించి చెడుగా మాట్లాడము. నేను కొంతమందిని చూశాను, వారు తామే తమ చక్రాల్లో అనేక సమస్యల్లో చిక్కుకొని పోయి ఉంటారు. అయినా కానీ తమను తాము పట్టించుకోకుండా ఇతరుల గురించి విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేస్తూ పోతే మిమ్మల్ని మీరు ఎలా మెరుగుపరుచుకుంటూ ఉంటారు? మీ చిత్తాన్ని మీపై కాకుండా ఎల్లప్పుడూ ఇతరులపై ఉంచితే మీరెప్పటికీ మెరుగుపడలేరు. ఏ సహజయోగి కూడా ఎప్పుడూ దేన్ని తేలిగ్గా తీసుకోకూడదు. మనం చాలా కష్టపడి పని చేయాలి. నేను ఎంతో కష్టపడి ఎంతో చక్కగా అల్లిన దారాలను మీరు పూర్తిగా తెగ్గొడుతున్నారు. మీరు నా పట్ల చాలా ఔదార్యతను చూపిస్తారు. నాకు తెలుసు, చాలా ఔదార్యంగా ఉంటారు. నాకు ఎంతో అందమైన పెయింటింగ్స్ ఇస్తారు. దానికి ఎంతో కృతజ్ఞురాలను. కానీ మీరు ఔదార్యాన్ని ఇతరుల పట్ల కూడా చూపండి. నిజంగా మీరంతా ఒక్కటిగా ఉన్నట్లయితే దాని ఫలితం ఎలా ఉంటుందో మీరు చూస్తారు. మీరందరూ అత్యంత సమర్థత గల యోగులని మీకు తెలుసా? ఇలాంటి అధమమైన పనికిమాలిన పనులు మీరెలా చేయగలుగుతారు? నేను ఇతరుల గురించి చెడుగా మాట్లాడవచ్చు, వారు చెడ్డవారు అని చెప్పవచ్చు. అది మిమ్మల్ని పరీక్షించడానికే.
ఇక మూడవ వాగ్దానం ఏమిటంటే, ఎవరి పట్ల సానుభూతి చూపించకపోవటం. నిజానికి ఈ సానుభూతి అనే దానికి అర్థం ఏమిటంటే, మీరు ఇతరుల యొక్క దుఃఖాన్ని పంచుకుంటున్నారన్నమాట. మీరు ఇతరుల ఆనందాన్ని మాత్రమే పంచుకోవాలి. అంతేకాని వారి పట్ల సానుభూతి చూపించడం కాదు. కేవలం వారి ఆనందాన్ని పంచుకోవాలంతే. అయితే మీకు ఇతరుల పట్ల చక్కటి భావనలు మాత్రం ఉండాలి. ప్రతి మానవునికి ఒక్కొక్క రకమైన వ్యక్తిత్వం మరియు స్వభావం ఉంటుంది. అంతేకాకుండా అతనిలోని ఆత్మ తన స్వంత రూపంలో స్వచ్ఛమైనదై ఉంటుంది. ఆ ఆత్మ కేవలం చైతన్య తరంగాలనిస్తూ మీకు కుడి ఎడమలను తెలియచేస్తూ ఉంటది. అయితే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన వ్యక్తిత్వం ఉంటుంది. అది ఎలాగంటే, మండుతున్న కొవ్వొత్తిలోని కాంతి ఒక్కొక్క కొవ్వొత్తిలో ఒక్కొక్క విధంగా ఉన్నట్లుగా, ఇలా ఏదైనా అనేక రకాలుగా ఉండటం అనేది చాలా బాగుంటుంది, అందాన్ని ఇస్తుంది. కాబట్టి మీ వ్యక్తిత్వం ఏమిటో మీకు అవగాహన ఉండాలి. మీ వ్యక్తిగతాన్ని మీరు గౌరవించుకోవాలి మరియు ఇతరుల వ్యక్తిత్వాన్ని ఆనందించగలగాలి. నేను మీ అందరి వ్యక్తిత్వాల్ని ఆనందిస్తాను. మీ వ్యక్తిత్వం పట్ల మీ ప్రవర్తన ఎంతో మధురంగా ఉండటం చూసి నేను ఆనందిస్తాను. అయితే మీలోని స్వభావాలను మీరు వదిలిపెట్టాలి. అవి చాలా భయంకరమైనవి. మీలోని అలాంటి స్వభావాలను వదిలిపెట్టి మీ వ్యక్తిత్వాలను నిలబెట్టుకోండి. ఈ వ్యక్తిత్వం అనేది చాలా గొప్పది, చాలా మధురమైనది. అలాగే కొంతమందికి చాలా త్వరగా కోపం తెచ్చుకునే స్వభావం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఈ స్వభావం మీ యొక్క వ్యక్తిత్వం కాకుండా చూసుకోండి. అయితే కొంతమంది ఉంటారు, వారు చాలా అధమ స్థాయిలో ఉండటం వలన ఇలాంటివేవో జరుగుతూనే ఉంటాయి. అంటే వారి ఈ స్వభావం వారి వ్యక్తిత్వంలో ఐక్యమైపోయిందన్నమాట. దాన్ని వేరు చేయడానికి ప్రయత్నించండి. మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు మీ స్వభావం నుండి వేరుపడి మీ వ్యక్తిత్వం వైపుగా మార్చుకోండి. అప్పుడు అలాంటి వ్యక్తిత్వం ద్వారా మీలోని వెలుగుని ప్రకాశింపచేసుకోండి. అప్పుడు ఒకరిని ఒకరు ఎంతగా ఆనందిస్తారో, అదెంత అందంగా ఉంటుందో మీరు చూస్తారు. జై శ్రీ మాతాజీ. ఒక్క నిమిషం పాటు సైలెంట్ గా మెడిటేషన్ లో ఉందాము. శ్రీ మాతాజీ, దయచేసి మాలో ఉన్న అతి బద్ధకమును, అతి నిద్రను పూర్తిగా తొలగించండి తల్లి. మమ్మల్ని సదా సమతుల్య స్థితిలో ఉంచండి తల్లి. ఆ చిత్తాన్ని పూర్తిగా శక్తివంతంగా ఉంచండి తల్లి. అమ్మా, ఈరోజు ఈ ధ్యానంలో మేమేదైనా తెలిసి తెలియక తప్పులు చేసినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి తల్లి. శ్రీ మాతాజీ, ఈరోజు ఇంత మంచి ధ్యాన స్థితిని మా అందరికీ ప్రసాదించినందుకు మీకు సహస్ర కోటి కోటి ధన్యవాదాలు తల్లి. నెమ్మదిగా మనం అందరం కూడా కుండలిని ఉద్దాన పరుచుకుని బంధన్ వేసుకుందాము. జై శ్రీ మాతాజీ.
ఈరోజు ఈ ధ్యాన కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుని మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాము. కొంతసేపు అందరం కూడా సంగీతం వింటూ ధ్యాన స్థితిలో ఉందాము. జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ ఎవ్రీ. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ.